నమస్కారం. నేను కృష్ణ వగుజీగడం బిర్సాముండ ఫార్మ్ హౌస్ రాజురా. ఇవాళ 18/3/2025. ఈరోజు మనము జీరో టీలప్ ఫార్మింగ్ మనము దున్నకుండా, రొప్పకుండా, మన ట్రాక్టర్తో రోటావేటర్ చేయకుండా, నాగలి దుక్కు లేకుండా మనము మూడో క్రాపు పెట్టబడుతున్నాం. మనం ఇక్కడ ఫస్ట్ క్రాప్ మనది ఇక్కడ పత్తి ఉండే, దాని తర్వాత శనగ. చూడండి, మనం భూమి దున్నకుండా శనగ మొదళ్ళు అక్కడనే ఉంచి వాటిని డిస్టర్బ్ చేయకుండా మళ్ళా ఎద్దులో అచ్చుదోలి చూడండి, అచ్చుదోలినాం మనము. ఇక్కడ శనగ మొదళ్ళు అక్కడిని ఉంచినాము. శనగ కోసినాక మొదళ్ళని అక్కడి నుంచి స్ప్రింక్లర్లతో భూమిని మొత్తం తడిపి 2 రోజుల తర్వాత భూమి ఎండినాక మనము ఎద్దుల అచ్చుదోలి మనం ఇక్కడ మొక్కజొన్న మధ్యలో మళ్ళా మెంతులు, ఎండాకాలము పచ్చిమెంతికి రేటు బాగుండిద్ది. దాని గురించి మనం మొక్కజొన్న దాని మధ్యలో దాని నీడకి మెంతులు వేద్దాం. ఆ నీడతోని మెంతుల క్రాపు వచ్చిద్ది. ఈ మన టోకన్ యంత్రంతోని మనం మొక్కజొన్న నాటుతున్నాము. ఈ యంత్రంలో ఒక గింజ మొక్కజొన్న మన దానికి సరిపోయేంత బలం మందు కూడా ఒకటేసారి పడిద్ది. ఈ మనం భీమరావు అన్న అచ్చుదోలిన తర్వాత ఏ లేబర్ లేకుండా మనము నాటవలుతున్నాము. మన జీరో టీలింగ్లో తక్కువ లేబర్ పడిద్ది. నేనైతే లేబర్ లేకుండా ఏ విధంగా ఫార్మింగ్ అయిద్దో దాని గురించి మనము కొత్త